మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. మనతో పాటు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పూజారెడ్డి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఈ జనరేషన్ అమ్మాయిల్లో మనం ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లం పీసీఓడి. దీంతోనైతే చాలా మంది సఫర్ అవుతున్నారు. అలాగే ఇంకొకటి నీటి బుడగలు అని అంటాం. అసలు దీనికి సంబంధించి ఏం చెప్తారు మేడం? అంటే ఈ పీసీఓడి అనేది ఈ రోజులలో ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది? పీసీఓడి, నీటి బుడగలు, పీసీఓఎస్ అన్ని సిమిలర్ టర్మినాలజీ అండి. పీసీఓడిలో ఏంటంటే మనకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎగ్స్ ఉంటాయి. మరి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎగ్స్ ఉన్నాయంటే మరి మంచిదే కదా. ఎందుకు అందరు దీని గురించి ఇంతగా మాట్లాడుతున్నారు అంటే, ఏదైనా బాడీలో ఉండాల్సినంత ఉండాలి. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. మనకి పీసీఓడిలో ఏమవుతుందంటే, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎవ్రీ మంత్ మనకి ఒక ఎగ్ ఏదైతే గ్రో అయ్యి పెద్దగా అయ్యి రిలీజ్ అవ్వాలో మెన్స్ట్రువల్ సైకిల్ మధ్యలో, ఆ ప్రాసెస్ అనేది జరగదు. ఎగ్స్ ఎక్కువ ఉండడం వల్ల క్రౌడింగ్ ఆఫ్ ఎగ్స్ ఉంటుంది, క్రౌడింగ్ ఆఫ్ ఫాలికల్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే అన్ని ఎగ్స్ కొంచెం కొంచెం గ్రో అయ్యి అక్కడ స్టక్ అయిపోతాయి. ఆ ఒక్క ఎగ్ గ్రో అవ్వడం, రిలీజ్ అవ్వడం అనే ప్రాసెస్ మోస్ట్ ఆఫ్ ద పీసీఓడి ఉమెన్లో ఉండకపోవచ్చు. కొంతమందిలో పీసీఓడి ఉన్నా కూడా ఈ ప్రాసెస్ న్యాచురల్గానే జరగచ్చు. ఈ ఎక్కువ ఎగ్స్ ఉండడం వల్ల, ఈ క్రౌడింగ్ వల్ల, ఈ ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, వెయిట్ గెయిన్ అవుతాము, ఫేషియల్ హెయిర్, బాడీ హెయిర్ అనేది ఎక్సెస్గా రావచ్చు. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జుట్టు రాలిపోవడము, బట్టతలు వచ్చేయడం ఆడవాళ్ళలో కూడా, అండ్ నెక్ దగ్గర డార్క్గా అవ్వడము, లేకపోతే అండర్ ఆర్మ్స్ కానీ ప్రైవేట్ పార్ట్స్లో కానీ మరీ డార్క్గా అయిపోవడము, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, హెవీ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్. కొంతమందికి ఏంటంటే అసలు మెడిసిన్ వేసుకోకపోతే న్యాచురల్గా పీరియడ్సే రావు పీసీఓడి ఉన్న వాళ్ళల్లో. అండ్ స్లైట్లీ అట్ హయ్యర్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ దేర్ లైఫ్. బీపీ రావడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి కూడా స్లైట్లీ హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి పీసీఓడి ఉన్నప్పుడు. ఈ పీసీఓడికి మరి ప్రెగ్నెన్సీకి సంబంధం ఉందంటారా? అంటే ఛాన్సెస్ నార్మల్ వాళ్ళకి వీళ్ళకి సేమే ఉంటాయా? ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? పీసీఓడిలో ఏంటంటే అండి రకరకాలు ఉంటాయి అన్నమాట. ఎగ్స్ గ్రో అవుతూ ఉంటాయి, రిలీజ్ అవుతూ ఉంటాయి, స్టిల్ వాళ్ళకి పీసీఓడి ఉంటుంది. అంటే హార్మోన్స్లో కానీ, అల్ట్రాసౌండ్లో కానీ, వేరే క్లినికల్ ఫీచర్స్లో కానీ మనకు పీసీఓడి ఉందని తెలుస్తుంది. కొంతమందిలో ఏంటంటే పీసీఓడి ఉండి ఎగ్స్ అనేవి అసలు గ్రో అవ్వవు, రిలీజ్ అవ్వవు. అలాగే సన్నగా ఉన్న పీసీఓడి ఉన్న వాళ్ళు ఉంటారు, లావుగా ఉండి పీసీఓడి ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటారు. లావుగా ఉండి పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ట్రీట్మెంట్ ఈజ్ లిటిల్ ఈజియర్ అండి. సింపుల్ సొల్యూషన్, వెయిట్ లాస్ అవ్వండి, అయితే మీ పీసీఓడి కొంతవరకు రెక్టిఫై అవుతుంది అని చెప్తాం. సన్నగా ఉండి పీసీఓడి ఉన్న వాళ్ళల్లో రిజల్ట్స్ చూపించడం కొంచెం కష్టం, ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడానికి అక్కడ స్కోప్ లేదు కాబట్టి. పీసీఓడిలో ఏంటంటే మనం ఫస్ట్ ఎగ్స్ మనకి న్యాచురల్గా గ్రో అవుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఇది సింపుల్ అల్ట్రాసౌండ్స్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకి. పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నంత మాత్రాన ఎగ్స్ ఖచ్చితంగా గ్రో అవుతున్నాయన్న గ్యారంటీ లేదు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నంత మాత్రాన మనకి ఎగ్స్ గ్రో అవ్వట్లేదు అన్న గ్యారంటీ కూడా లేదు. అల్ట్రాసౌండ్ చేసుకొని చూస్తేనే మనకు తెలుస్తుంది మనకి ఎగ్స్ గ్రో అవుతున్నాయా లేదా, టైంకి రిలీజ్ అవుతున్నాయా లేదా అనేది స్కానింగ్ ఒక్క దాంట్లోనే తెలుస్తుంది మనకి. చాలామంది ఏంటంటే ఓవులేషన్ యాప్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. యాప్కి ఎలా తెలుస్తుందండి మన లోపల ఏమవుతుందో? సో ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఓవులేషన్ యాప్స్. మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అల్ట్రాసౌండ్ చేసుకొని చూస్తేనే తెలుస్తుంది మీకు. సో పీసీఓడిలో ఏంటంటే ఎగ్ గ్రోత్ ఒక ఇష్యూ, ఎగ్ రిలీజ్ ఒక ఇష్యూ, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పీసీఓడిలో ఎగ్ క్వాలిటీ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని పీసీఓడి ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీస్ రావడానికి కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు, అందరికీ ఉండాలని లేదు. ఇందాక మీరు అన్నారు పీరియడ్ నార్మల్గా అవుతున్నా కూడా ఎగ్కి సంబంధించి ప్రాబ్లం ఉండొచ్చు, అది గ్రో అవుతుందో లేదో కూడా చెప్పలేమని అన్నారు. సో అది మనం ఎలా రెక్టిఫై చేసుకోగలం? మనకి కనుక ఎగ్స్ సరిగ్గా గ్రో అవ్వట్లేదు, రిలీజ్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మనం చేయాల్సిన చేంజ్ లైఫ్ స్టైల్ చేంజ్. ఫిజికల్గా యాక్టివ్గా ఉండి వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. మనం ఆ ఐడియల్ వెయిట్ రేంజ్లో ఉండాలి. యూ షుడ్ ఈట్ వెల్, స్లీప్ వెల్. జంక్ ఫుడ్ తీసుకోకుండా హెల్దీ ఫుడ్ తీసుకొని, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ తీసుకోకుండా, మేబీ వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే, బట్ నాట్ టూ ఫ్రీక్వెంట్లీ. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంటేక్ ఇంక్రీజ్ చేసి, డ్రై ఫ్రూట్స్ మంచిగా తీసుకొని, ఎవ్రీడే 3 to 4 liters ఆఫ్ వాటర్ తీసుకొని, నైట్ టైం ఖచ్చితంగా 8 hours పడుకుంటే కొంతవరకు ఈ ఇష్యూ అనేది రెక్టిఫై అవుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత వెయిట్ లాస్ అయ్యి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన తర్వాత కూడా మనకి ఎగ్స్ గ్రో కావట్లేదు అంటే యూ షుడ్ సీ అ గైనకాలజిస్ట్ ఆర్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. వాళ్ళు మనకి ఎగ్స్ గ్రో అవ్వడానికి మెడికేషన్స్ ఇస్తారు. మెడికేషన్స్ ఇచ్చి సీరియల్ అల్ట్రాసౌండ్స్ చేసుకొని చూసుకోవాలి.
అప్పుడు ఏ రోజైతే మనకి ఎగ్ గ్రో అవుతుందో ఆ రోజు మనకి స్కాన్లో తెలుస్తుంది, గ్రోత్ తెలుస్తుంది, రిలీజ్ తెలుస్తుంది. వాళ్ళు మీకు ఒక విండో ఇస్తారు టు ప్లాన్ ఫర్ అ ప్రెగ్నెన్సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం.